ప్రతిపక్షాలపై హోంమంత్రి తానేటి వనిత హాట్ కామెంట్స్ చేశారు. సీఎంపై దాడిని ప్రతిపక్ష నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు సీఎం జగన్ పై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు వనిత. టీడీపీ జనసేనలకు వాలంటీర్లంటే పడదు, అలాంటిది ఇప్పుడు కేవలం ఓట్ల కోసం వాళ్లకు చంద్రబాబు 10,000 ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. దాడులు చేసేసి జగనన్నని ఏదో ఇబ్బంది పెట్టాలి, ఈ బస్సు యాత్రలన్నీ ఆపేయాలి, ఇబ్బంది పెట్టాలి అనే పరిస్థితిలోనే వాళ్ళ ఆలోచన విధానం ఉంది. దాడులు చేయడమే కాకుండా మళ్ళీ దాన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది ఇంకా బాధాకరంగా ఉంది. నిన్న మొన్నటి వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ని గోను సంచులు మోసేవాళ్ళు అన్నారు. ఇదే వాలంటీర్స్ పగలు ఇంట్లో పురుషులు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొట్టి ఆ ఇంట్లో ఉన్న మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రతి ఒక్కరి డేటా అమ్మేస్తున్నారని కాసేపు చెప్పారు. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కొద్దిసేపు ఏమో ఇక్కడున్న మహిళలందరినీ కూడా అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయం వచ్చేసరికి వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి, వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి ఈ రోజున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాం అంటే, నిన్న మొన్నటి వరకు ఈ గోను సంచులు మోసే వాళ్ళకి 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి. అంటే వీళ్ళకి అవసరాలు ఉంటే కాళ్ళైనా పట్టుకుంటారు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటారు. ఇది వాళ్ళ పద్ధతి అండి.